వెల్కమ్ బ్యాక్ టు మార్కెట్ గురూస్ ఎపిసోడ్ 11. ఈ సిరీస్లో నేను ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ మీద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ ఇచ్చే అడ్వైజ్ మీకు షేర్ చేస్తాను. ఈ ఎపిసోడ్లో వారెన్ బఫెట్ ఇచ్చే అడ్వైజ్ చూద్దాం. ద కీ టు ఇన్వెస్టింగ్ ఈజ్ నాట్ అసెసింగ్ హౌ మచ్ అన్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ సొసైటీ ఆర్ హౌ మచ్ ఇట్ విల్ గ్రో, బట్ రాదర్ డిటర్మైనింగ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎనీ గివెన్ కంపెనీ అండ్ అబోవ్ ఆల్ ద డ్యూరబిలిటీ ఆఫ్ దట్ అడ్వాంటేజ్. ఇన్వెస్టింగ్లో మీరు మెయిన్లీ చూడాల్సింది ఒక కంపెనీకి ఉండే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటి, ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎన్ని రోజులు ఉంటుంది, లాంగ్ టర్మ్లో ఉంటుందా లేదా. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి స్ట్రాంగ్ బ్రాండ్ ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ టాటా, ఎన్నో డికెట్స్ నుంచి టాటాకి ఆ బ్రాండ్ ఉంది కాబట్టి టాటా కంపెనీస్లో మేజర్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దగ్గర చాలా ఒరిజినల్ టెక్నాలజీ ఉందనుకోండి, అది కాంపిటేటివ్ అడ్వాంటేజ్. మిగతా కంపెనీస్ ఆ టెక్నాలజీని ఈజీగా బిల్డ్ చేయలేము అనుకోండి, అది కాంపిటేటివ్ అడ్వాంటేజ్. మన ఇండియాలో ప్రతి ఇండస్ట్రీలో ఒక కంపెనీ కానీ 2 కంపెనీస్ కానీ మేజర్ లీడర్స్ ఉంటాయి ఒక పర్టికులర్ ఇండస్ట్రీకి. ఆ కంపెనీస్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో టీసీఎస్, ఆటోమొబైల్స్లో టాటా మోటార్స్ ఉంది, మారుతి సుజుకి ఉంది, బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి ఉంది, ఐసిఐసిఐ ఉంది, స్టీల్లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఉంది, టాటా స్టీల్ ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, ఫార్మాసిటికల్స్లో సన్ ఫార్మాసిటికల్స్ ఉంది, డాక్టర్ రెడ్డీస్ ఉంది, కన్స్యూమర్ గుడ్స్లో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఉంది, బ్రిటానియా ఉంది, సిమెంట్లో అల్ట్రాటెక్ సిమెంట్ ఉంది, పెయింట్స్లో ఏషియన్ పెయింట్స్ ఉంది. ఇలా చాలా ఇండస్ట్రీస్ ఇంకా ఉన్నాయి అండ్ వాటిలో కూడా లీడర్స్ ఉంటారు. వాటి మీద నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో వీడియో చేస్తాను. ఇండస్ట్రీ లీడర్ అంటే ఖచ్చితంగా దానికి ఎంతో కొంత కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసి ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తీసుకురావచ్చు. You know that you control me. Guilty self-affliction. Prey on me when I'm